ఇంట్రాడేలోనే కాదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ మార్కెట్ సైకాలజీ ఎలా ఉందని మనం అనలైజ్ చేస్తే, ఇప్పుడు ప్రెజెంట్ రీటెస్ట్ మోడ్‌లో ఉంది. నెక్స్ట్ మేజర్ లెవెల్ వచ్చి 25,500 నుంచి 25,300. ఈ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ వరకు రీటెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకిప్పుడు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే, ఈ జోన్‌ని మనం మేజర్ రెసిస్టెన్స్ లెవెల్‌గా డ్రా చేయొచ్చు. ఈ జోన్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఎందుకు నేను ఈ లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ డ్రా చేశానంటే, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అగైన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. మార్కెట్ ఇప్పుడు ఆ జోన్ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ ఇప్పుడు అది ఇంతకు ముందు వరకు అది సపోర్ట్ గా వర్క్ అయింది. ఇప్పుడు ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ గా వర్క్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, మేబీ మళ్ళీ మార్కెట్ ఈ జోన్ రీచ్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మనం ఫర్దర్ సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ తర్వాత మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మూవ్ చేస్తున్నాను అండ్ దెన్ 5 మినిట్స్. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? 5 మినిట్స్ లో మార్కెట్ ఏమైందంటే నిన్నటి లోని సో ఈ రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్ గా ఫ్లాట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి నిన్న లోని సపోర్ట్ గా తీసుకొని ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ ఉంది మార్కెట్ లో. సో ప్రాపర్ గా లో అయితే బ్రేక్ అయింది. లో బ్రేక్ అయి రీటెస్ట్ చేసింది. లైక్ అగైన్ మళ్ళీ సెల్లింగ్ జరుగుతూ ఉంది. మనం ఈ లో పాయింట్ ని ఒక సపోర్ట్ గా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీసే చూడాలి, బయింగ్ ఆపర్చునిటీస్ చూడకూడదు. సో ఎందుకు అని అంటే ఫోర్స్ అంతా సెల్ సైడ్ ఉంది. మనం బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలి అని అంటే టర్న్ అవ్వాలి మార్కెట్. అంటే ఇక్కడ చూడండి మార్కెట్ అంటే ఫస్ట్ నేను ఒక వ్యూ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మార్కెట్ ఒక లో ఫామ్ చేసింది, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ లో పుల్ బ్యాక్, అగైన్ లో పుల్ బ్యాక్, అగైన్ లో పుల్ బ్యాక్. సో ఇప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలంటే మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. మార్కెట్ ఈ జోన్ బిలో ట్రేడ్ అయ్యేంత సేపు మీరు సెల్లింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడాలి. మార్కెట్ ఎప్పుడైతే కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేస్తుందో అప్పుడు మనం లైక్ అప్ సైడ్ డైరెక్షన్ ని సెట్ చేస్తాం. అంటే లైక్ అప్ సైడ్ డైరెక్షన్ కి టర్న్ అవుతాం. అప్పటి వరకు మనం సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అని అంటే సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉందనేది మన ఎక్స్పెక్టేషన్. సో ఎప్పుడైతే ఈ జోన్ ని బ్రేక్ చేస్తుందో అప్పటి వరకు మనం బేరిష్ వ్యూ ఆర్ సైడ్ వేస్ వ్యూతోనే ఉంటాం. బులిష్ వ్యూ తీసుకోవాలి అని అంటే డెఫినెట్ గా ఈ హై బ్రేక్ అయితేనే తీసుకోవాలి. సో ఈ జోన్ లో బులిష్ చాలా డిఫికల్ట్ ట్రేడ్ చేయడం. సో మన నిఫ్టీలో ఒక వ్యూ అయితే ఫామ్ చేసుకున్నాం. ఇది నిఫ్టీ అండర్లైన్ చార్ట్. సో మీకు ఇక్కడ కనపడుతుంది పుట్ చార్ట్. యాక్చువల్ గా 25,850 పుట్, ప్రజెంట్ 130 అలా ట్రేడ్ అవుతుంది, 130 ప్రైస్ దగ్గర. సో మనం పుట్ చార్ట్ కూడా ఒకసారి చూస్తే సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఫాల్ వచ్చింది మార్నింగ్. ఈ బాటమ్ నుంచి కంటిన్యూస్ గా హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ఈ లెవెల్ కి రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి కొంత రిజెక్షన్, దెన్ అగైన్ కొంత అప్ సైడ్ మూవ్ అని ట్రై చేసింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి కొంత అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రాబబిలిటీ అయితే ఉంది. అంటే లైక్ ఇది ఫర్దర్ గా ఫాలో అవడానికి ప్రాబబిలిటీ ఉంది. సో బట్ రైట్ క్యాండిల్ మనం క్యాచ్ చేయాలి. సో ఆ రైట్ క్యాండిల్ ఎలా క్యాచ్ చేయాలి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి 2 థింగ్స్. ఇక్కడ ఈ లైన్ రిమూవ్ చేస్తున్నాం. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ లెవెల్.
సో ఎట్ ప్రెసెంట్ ఈ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఎట్ ప్రెసెంట్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. మేబీ మార్కెట్ ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంత అగైన్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పుట్ ప్రీమియం చార్ట్లు. అంటే మనకి స్పాట్ చార్ట్ లో ఈ లెవెల్. అండ్ మనం కాల్ చార్ట్ ఒకసారి చూద్దాం. కాల్ చార్ట్ లో మార్కెట్ ఈ లెవెల్ ని కొంత సపోర్ట్ గా అయితే బిల్డ్ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే మార్కెట్ ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ రివర్స్ అవ్వాలి అని అంటే అగైన్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ ఇచ్చిందంటే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే, ఆ తర్వాత ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ స్టార్ట్ అయితే మన అప్ సైడ్ కొంత ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. సో ఈ రేంజ్ ఇది నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు మనం ఏ ట్రేడ్స్ తీసుకోం. కాల్ సైడ్ మీన్స్ అప్ సైడ్ డైరెక్షన్ మనకి డెఫినెట్ గా ఫస్ట్ అది మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవ్వాలి. మీకు ఎప్పుడైనా మార్కెట్ మీరు బయ్యింగ్ సైడ్ ఉండాలి అని అంటే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవ్వాలి ఇన్స్ట్రుమెంట్. సెల్లింగ్ సైడ్ ఉండాలి అంటే మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవ్వాలి. మూవింగ్ యావరేజ్ బోత్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతుంది అని అంటే అది రేంజ్ బౌండ్ మార్కెట్. సో మనం ఆ మార్కెట్ లో కామ్ గా ఉండడం బెటర్ ఐడియా. ఎట్ ప్రెసెంట్ అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంది, స్ట్రెంగ్త్ లేదు. అంటే మీకు ఇది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కానీ పుట్ చార్ట్ లో మీకు అంత స్ట్రెంగ్త్ లేదు బేసిక్ గా. సో కొంచెం డిఫికల్ట్ మనం నిఫ్టీలో ట్రేడ్ చేయడం. ఇది ఓవరాల్ నిఫ్టీ వ్యూ. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. మీరు ఇక్కడ చూడండి, మీకు ప్రీమియం స్పాట్ చార్ట్ లో చాలా మంచి క్యాండిల్ వస్తుంది, కానీ ప్రీమియం చార్ట్ లో అంత బెటర్ క్యాండిల్ రావట్లేదు. సో ఎస్పెషల్లీ ఈ లెవెల్లో ట్రేడ్ చేయడం చాలా డేంజర్. రీజన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరగడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఎవరైనా అప్ సైడ్ అంటే ఈ క్యాండిల్ చూసి కొంతమంది బయ్యింగ్ బయ్యింగ్ చేసి ఉంటారు, మేబీ డైరెక్షన్ అప్ సైడ్ తీసుకొని ఉంటారు. అది కాల్ బై చేయొచ్చు లేదా పుట్ సెల్ చేయొచ్చు. వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని బిలో ఉంటాయి. ఓకే, జస్ట్ ఇప్పుడు మార్కెట్ ప్రాబబిలిటీ ఏమిటంటే జస్ట్ ఈ స్టాప్ లాసెస్ ని హిట్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ ఈ స్టాప్ లాసెస్ ని తీసుకోవడానికి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది జనరేట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అంటే మీకు కాల్ బై చేసిన వాళ్ళకి చాలా మంది స్టాప్ లాస్లు ఇక్కడ ఉంటాయి. అలాగనే పుట్ ని బై చేసిన కాల్ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్లు ఇక్కడ ఉంటాయి. పుట్ సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాస్లు వచ్చి ఈ క్యాండిల్ అబౌవ్ ఉండొచ్చు. జస్ట్ మార్కెట్ వచ్చేసి ఒక స్పైక్ ఈ క్యాండిల్ ని ఇచ్చేసేసి మళ్ళీ కిందకు రావడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్ లో ట్రేడ్ తీసుకోవడం రైట్ ప్లేస్ కాదు. రైట్ లొకేషన్ ఏంటంటే ఇది రైట్ లొకేషన్. ఎందుకనంటే ఇది సెల్లర్స్ జోన్, ఇది బయ్యర్స్ జోన్. సో ఇక్కడ రాగానే బయ్యింగ్ జరుగుతుంది, ఇక్కడ రాగానే సెల్లింగ్ జరుగుతుంది, సింపుల్. సో మనం ఈ జోన్ కి రాగానే ఇంట్రెస్ట్ చూపించవచ్చు మనం ఎంట్రీకి. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న లొకేషన్ అంత బెటర్ లొకేషన్ కాదు మనం ట్రేడ్ చేయడానికి. సో ఇది నిఫ్టీ ఓవరాల్ వ్యూ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా ఎలా ఉంది. ఫస్ట్ మనం ఒక కన్విక్షన్ క్రియేట్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లర్ అవ్వచ్చు, మీరు ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు ఏం చేసినా ఫస్ట్ ఒక కన్విక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో అది మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో మీరు చార్ట్ చూసినప్పుడు ఆ కన్విక్షన్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఓకే,
సో బ్యాంక్ నిఫ్టీ కూడా రీట్రేస్మెంట్ మోడ్ లో ఉంది. బేసిక్ గా బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ జోన్, అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్ మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ గా వర్క్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఆఫ్టర్ దట్ ఈ లొకేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ లొకేషన్. చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ ఈరోజు క్లోజింగ్ ని బట్టి ఫర్దర్ సెల్లింగ్ జరుగుతుందా లేదా అనేది మనం కంటిన్యూగా ఇక్కడ మూవింగ్ యావరేజ్ ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ మూవ్ అయింది. ఇప్పుడు ఒక క్యాండిల్ అయితే మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అవుతుందా లేదా అనేది ఈ రోజు క్లోజింగ్ ని బట్టి మనకి అర్థమవుతుంది. ఈ రోజు కానీ ఒక వీక్ గా కానీ క్లోజ్ అయిందంటే మార్కెట్ నెక్స్ట్ ఈ జోన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మనం నెక్స్ట్ సపోర్ట్ జోన్ గా కన్సిడర్ చేయొచ్చు. రీజన్ ఏంటంటే సెల్లింగ్, ప్రాపర్ సెల్లింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మార్కెట్ లో. సారీ, ప్రాపర్ బయింగ్. మేబీ మార్కెట్ ఈ లెవెల్ రీచ్ అయితే అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం రీట్రేస్మెంట్ ఫిబొనాచి యూజ్ చేసి రీట్రేస్మెంట్ లెవెల్ డ్రా చేద్దాం. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఎగ్జాక్ట్ గా మీకు ఈ జోనే 50%, 60% రీట్రేస్మెంట్ లెవెల్. సో మేబీ మార్కెట్ ఈ లెవెల్ వరకు పుల్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో చాలా మేజర్ జోన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ లో ప్రాపర్ గా మార్కెట్ మూవింగ్ యావరేజ్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, దెన్ పుల్ బ్యాక్, అగైన్ పుల్ బ్యాక్. అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో మూవింగ్ యావరేజ్ ని రెసిస్టెన్స్ గా ఫేస్ చేస్తుంది మార్కెట్. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఎట్ ప్రెసెంట్ మార్కెట్ లో మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ జోన్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ జోన్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ బాటమ్ అయితే సపోర్ట్ అయితే బిల్డ్ చేసింది మార్కెట్. సో మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ ఇది. అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ని ప్రాపర్ గా బ్రేక్ చేసి ఇమీడియట్ గా మళ్ళీ అగైన్ అప్ సైడ్ బ్రేక్ చేసింది, కన్సాలిడేట్ అవుతుంది. సో ఎవరైనా స్ట్రాంగిల్ అలా ప్లేస్ చేద్దాం అనుకునే వాళ్ళు స్ట్రాంగిల్ ప్లేస్ చేయొచ్చు, స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ. ఎందుకంటే డెఫినెట్ గా మార్కెట్ ఈ లోన్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ రీచ్ అయినా ఈ లోన్ రెస్పెక్ట్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఒకవేళ ఈ హై రీచ్ అయినా కానీ ఈ హైని రెస్పెక్ట్ చేయడానికి ఎందుకు అని అంటే ఎప్పుడైనా రేంజ్ అనేది హై రేంజ్, ఇది వైడ్ రేంజ్ అనమాట. మీకు రేంజ్ బౌండ్ లో 2 టైప్స్ ఉంటాయి, నారో రేంజ్, వైడ్ రేంజ్. ఇది వైడ్ రేంజ్ మార్కెట్. వైడ్ రేంజ్ మార్కెట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ బ్రేక్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు అని అంటే పీపుల్ ఈ లెవెల్కి రాగానే బయ్యింగ్ చేస్తారు, మళ్ళీ ఈ లెవెల్కి రాగానే ఇక్కడ బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఈ లెవెల్లో బుక్ చేసి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటారు. రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు రిస్క్ రివార్డ్ రేషియో కూడా బెటర్ గా ట్రేడ్స్ దొరుకుతాయి. అందువల్ల వైడ్ రేంజ్ బ్రేక్ అవడం అంత ఈజీ కాదు. ఇది బ్యాంక్ నిఫ్టీ వ్యూ అయితే. బ్యాంక్ నిఫ్టీ సింపుల్,
డిఫరెంట్ గా ఉందంటే అప్ సైడ్ వ్యూ కనపడుతుంది నాకు బ్యాంక్ నిఫ్టీ. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి ఒక ప్రాపర్ మూవ్ వచ్చింది, ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, ఈ రేంజ్ లో ట్రావెల్ అవుతుంది అండ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా తీసుకుంటూ ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ హై బ్రేక్ అయితే మళ్ళీ ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. మనకి నిఫ్టీనేమో వీక్ గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంత స్టెబిలిటీ ఉంది. రెండు సింక్ లో లేవు, అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. సో ఎట్ ప్రెసెంట్ అయితే ఏమి ట్రేడ్ ఆపర్చునిటీస్ లేవు. సో ప్రెసెంట్ మార్కెట్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. అంతేగాని మనం చాట్ ఓపెన్ చేయగానే ట్రేడ్ చేస్తే కష్టం. ఇంట్రాడే చాలా ఓపిక్గా చేయాలి. స్లోగా నిఫ్టీ కూడా బుల్లిష్ టర్న్ అవుతుంది. నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలి అని అంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవ్వాలి. ఈ హై బ్రేక్ అవునంత వరకు నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీ వెరీ డిఫికల్ట్. అంటే మొమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఒక డీసెంట్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత సమ్ పుల్ బ్యాక్, ఈ లోపు మూవింగ్ యావరేజ్ ఇలా టర్న్ అవుతుంది. సో ఆ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అగైన్ రైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆ పర్టికులర్ టైంలో మనం స్కాల్పింగ్ అనేది చేయొచ్చు. అప్పటి వరకు ప్రైస్ ఫామ్ చేయాలి ఇక్కడ. నైస్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అది చాలా డీసెంట్, చాలా హెల్దీ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేస్తున్నాను నేను ప్రీమియం చార్ట్. సో ప్రీమియం చార్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేశాను, చూద్దాం.
సో 124 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే ఆ తర్వాత 154 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకొక 20 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో టర్న్ అయితే అయింది. డౌన్ సైడ్ వ్యూ నుంచి ఇప్పుడు సైడ్ వేస్ వ్యూకి వచ్చాం మనం. మార్కెట్ ఇప్పుడు సైడ్ వేస్ ఉండడానికి లైక్ సైడ్ వేస్ వ్యూకి వచ్చాం. అప్ ట్రెండ్ టర్న్ అవ్వాలి అని అంటే ఈ హై బ్రేక్ అవ్వాలి. అంటే ఇమ్మీడియట్ గా బ్రేక్ అయితే నేను ట్రేడ్ తీసుకోను. సో ఒక ప్రాపర్ బయింగ్ అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు బై చేయడం అనేది అంత లైక్ సేఫ్ కాదు. రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ చాలా అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత క్విక్ గా టర్న్ అవుతుందని మార్కెట్. సో నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే మార్కెట్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ మూవ్ పుల్ బ్యాక్, దెన్ అది నా ప్లాన్. బట్ ఇమీడియట్ గా మార్కెట్ చాలా షార్ప్ గా మూవ్ అయింది మార్కెట్, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఇట్స్ ఓకే. సో 53,000, 53,000, 53,000 కాల్ తీసుకుందాం మనం. 53,000, 52,900 అయినా ఓకే, నో ప్రాబ్లం. డెఫినెట్ గా వెయిట్ చేయాలి. సో చాలా మంచి జంప్ అయితే వచ్చింది. 20 పాయింట్స్ జంప్ వచ్చింది ప్రీమియంలో. ఎట్ ప్రెసెంట్ ఆపర్చునిటీ అయితే లేదు ట్రేడ్ చేయడానికి. సో లైక్ హర్రీలో మనం ఈ లొకేషన్ లో ట్రేడ్ తీసుకున్నామంటే చాలా డేంజర్. ఎందుకనంటే స్టాప్ లాస్ చాలా బిగ్ గా పెట్టాలి. అట్లీస్ట్ మీరు స్టాప్ లాస్ ఈ లెవెల్లో ప్లేస్ చేయాలి. 90 ఇస్ ద రైట్ ప్రైస్. 90 ఆర్ 88 ట్రేడ్ ప్లేస్ చేయడానికి మీన్స్ స్టాప్ లాస్ వన్స్ మనం ట్రేడ్ ప్లేస్ చేసిన తర్వాత. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది మనకి. మనం అంత హర్రీలో ఉండాల్సిన అవసరం లేదు. పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేయొచ్చు. మేబీ ఈ లొకేషన్ 100, మేబీ మార్కెట్ 100 ప్రీమియం రీచ్ అయితే మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. 100 ఇస్ ద గుడ్ ప్రైస్. 100 రీచ్ అయితే స్టాప్ లాస్ మనం 88 ఈ లెవెల్ కింద ప్లేస్ చేయొచ్చు. అట్లీస్ట్ మీ టార్గెట్ అనేది ఈ లెవెల్ వరకు తీసుకోవచ్చు. 24 పాయింట్స్ అలా టార్గెట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మార్కెట్ పైకి మూవ్ అయిపోయిందంటే మనం ఏం చేయలేం, కామ్ గా కూర్చోవడమే. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక వైల్డ్ మూవ్ అయితే ఉంది. ప్రెసెంట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ ఇన్ సింక్. సో ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ మనల్ని ఎక్కువ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే లైక్ మార్కెట్ బయింగ్ జరుగుతుంది కదా, బై చేద్దాం అన్న మైండ్ సెట్ లోకి వచ్చేస్తాం మనం. బట్ హై రిస్క్ అనమాట ఈ పర్టికులర్ టైంలో ట్రేడ్ చేయడం. చాలా హై రిస్క్. సో ఇక్కడ ఇంత బిగ్ క్యాండిల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమ్మీడియట్ టర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మార్కెట్ లో. సో
స్టిల్ మార్కెట్లో స్ట్రెంగ్త్ అయితే ఉంది. బట్ ఈ లొకేషన్‌లో ట్రేడ్ చేయడం చాలా హై రిస్క్. మేబీ 132 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ సో రైట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. స్టిల్ స్ట్రాంగ్ ఉంది మార్కెట్. క్యాండిల్ కూడా హెల్దీగా క్లోజ్ అయింది. బట్ ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ చాలా మంచి లొకేషన్ ట్రేడ్ చేయడానికి. 100. బట్ అక్కడ వరకు పుల్ బ్యాక్ వస్తుందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ రాకపోవచ్చు అక్కడ దాకా. మార్కెట్ ఈ లెవెల్లో బార్ మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ లెవెల్ రీచ్ అవగానే మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అయితే జరుగుతుంది. సో ఇంకా ఈ లొకేషన్ లో ట్రేడ్ చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మార్కెట్ చూద్దాం. పేషెన్స్ ఇస్ ద కీ. సో మనం ఈ క్యాండిల్ 50% రీట్రేస్మెంట్ ఎక్కడుందో చూద్దాం. ఓవరాల్ గా ఈ క్యాండిల్ కి అయితే ఓకే. సో ఓవరాల్ మూవ్ కి చూద్దాం. ఓవరాల్ గా మనకి మూవ్ పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఎగ్జాక్ట్ గా 100 లెవెల్ అనేది చాలా మంచి ప్రైస్. 100 ప్రీమియంకి వస్తే మళ్ళీ అగైన్ బయింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది.
ఐ థింక్ ఈ క్యాండిల్ మనం ట్రై చేయొచ్చు ట్రేడ్. ఈ క్యాండిల్ గాని మంచిగా క్లోజ్ అయితే. బెటర్‌గా క్లోజ్ అవ్వలేదు ఈ 1 మినిట్ క్యాండిల్. హుహు. ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా హ్యామర్ క్యాండిల్ రావాలి. హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ వస్తే స్టాప్ లాస్ కొంచెం చిన్నగా ఉంటది. టార్గెట్ అట్‌లీస్ట్ ఈ హై వరకు తీసుకోవచ్చు. ఇంకో 20 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. సో ఎట్ ప్రెజెంట్ నా స్టాప్ లాస్ వచ్చి బిలో దిస్ క్యాండిల్. సో ఈ లో వచ్చి స్టాప్ లాస్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ హై పాయింట్. సో 8 పాయింట్స్ స్టాప్ లాస్, నియర్లీ 8 పాయింట్స్ టార్గెట్. సో ఇక్కడ నేను ట్రేడ్ ప్లేస్ చేయడానికి లాజిక్ ఏంటంటే మార్కెట్ ఒక మూవ్ ఇచ్చింది, అగైన్ 9 మూవింగ్ యావరేజ్ వరకు పుల్ బ్యాక్ వచ్చింది. అక్కడ నుంచి అగైన్ ఫ్రెష్ గా బయింగ్ జరగడం స్టార్ట్ అయింది. సో అట్లీస్ట్ డే హై వరకు రీచ్ అవుతుంది అనేది థాట్. ఈ లో బ్రేక్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో ఎట్ ప్రెసెంట్ అయితే క్యాండిల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. సో మనకి 2000 ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుదాం. 2000. నైస్. నైస్. సో ఆల్మోస్ట్ నేను ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. ట్రేడ్ లో నాకు ఒక 1400 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ నేను 119 దగ్గర ఎగ్జిట్ అయ్యా. 120 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇంకో 3 పాయింట్స్, ఇంకొక 3 పాయింట్స్, లైక్ 123 ఎగ్జిట్ పాయింట్. బట్ ఇట్స్ ఓకే. ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ ఎగ్జిట్ పాయింట్ 123. సమ్ టైమ్స్ ఏంటంటే మార్కెట్ స్లిప్పేజ్ రావడానికి ఛాన్స్ అయ్యి ఉంటుంది. అందువల్ల నేను ఆ మొమెంటమ్ లో ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఈ క్యాండిల్ సమ్ జంప్ వస్తుంది, ఆ మొమెంటమ్ లో ఎగ్జిట్ అయిపోయాను నేను. ఆ మొమెంటమ్ లో ఎగ్జిట్ అయ్యాను. బట్ అది 120 దగ్గర, నియర్లీ 120 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. సో మళ్ళీ ట్రేడ్ ఆపర్చునిటీ చూద్దాం. అంటే మనం చేసే స్కాల్పింగ్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఉండడం అనేది బెటర్. టూ మచ్ గా వెయిట్ చేయడం కంటే ఓకే 1300 వచ్చింది కూడా. 14.
సో క్యాండిల్ అయితే స్టిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. మేబీ మనం ఇక్కడ ఎస్ఎల్ ట్రైలింగ్ కూడా చేయొచ్చు. బట్ స్కాల్పింగ్ మీరు ఎంత క్విక్ గా ఎగ్జిట్ అయిపోతే అంటే మీన్స్ మీ టార్గెట్ నియర్ గా రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఐడియా. ఓకే. ప్రీమియం చాలా బాగా జంప్ ఉంది ఈరోజు. థింక్ 1:2 టార్గెట్ ఇచ్చింది మార్కెట్. చాలా మంచి క్యాండిల్ మనం క్యాచ్ చేసాం. ఆ తర్వాత చాలా మంచి మూమెంటం అయితే వచ్చింది మనకి. సో అంటే బేసిక్‌గా నేను ఈ మూమెంటం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే ఈ పాయింట్ నుంచి అట్‌లీస్ట్ ఈ హై వరకు రీచ్ అవుతదనేదే నా ఎక్స్‌పెక్టేషన్. అందువల్ల నేను నియర్ హైకి రాగానే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేశాను. నేను హై బ్రేక్ చేసి ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. ఎనీహౌ ఈ ట్రేడ్‌లో మనం ఒక డీసెంట్ ప్రాఫిట్ తీసాం. నాట్ గ్రేట్. స్టిల్ స్ట్రాంగ్‌గా ఉంది ప్రీమియం అయితే. ఎగ్జాక్ట్‌గా ఈ 100 ప్రీమియం దగ్గరికి గాని రీచ్ అయ్యుంటే మనం లాంగ్ ట్రేడ్ తీసుకునేవాళ్ళం. ఈ లొకేషన్‌లో అంత లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి నాకు కన్విక్షన్ లేదు. సమ్ టైమ్స్ ఏమవుతదంటే మార్కెట్ మూవ్‌మెంట్స్‌కి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్స్ హై ఉంటది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకొక వ్యూ ఉంటది. ఆ వ్యూ ప్రకారం మీరు ట్రేడ్ చేయాలంతే. ఇప్పుడు మీకు ఈ కైండ్ ఆఫ్ మొమెంటం వచ్చింది గదా అని జెప్పేసి ఎవ్రీ టైమ్ ఈ కైండ్ ఆఫ్ మొమెంటం రాదు. మీరు అనుకోవచ్చు లైక్ సార్ మీరెందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు? లైక్ ఉంచొచ్చు కదా! మంచి ప్రాఫిట్ వచ్చేది గదా! అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళొచ్చు, ఇంకా ఎక్కడికెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. మన వ్యూ ప్రకారం నాకున్న వ్యూ ఏంటంటే అట్‌లీస్ట్ మార్కెట్ ఈ హై పాయింట్ వరకు రీచ్ అయితది. సో నేనిక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ లో స్టాప్ లాస్ వస్తది. ఈ హై పాయింట్ వరకు రీచ్ అయినా నాకు అట్‌లీస్ట్ 1:1 వస్తది. ఎనఫ్ నాకు అనేది నా థాట్. సో ఇది రాగానే నేను క్లోజ్ చేశా. ఆల్‌మోస్ట్ ఈ క్యాండిల్ హైలో నేను క్లోజ్ చేశాను. సో ఈ కైండ్ ఆఫ్ మొమెంటం వస్తదనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే నా లైక్ నేను అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో సమ్ టైమ్స్ అది ఓకే. అది అలా జరిగింది గదా! అని జెప్పి మనం ఆపర్చునిటీ మిస్ అయ్యామంటే లేదు. ఈరోజు ఇలా జరిగింది. రేపు ఇలా జరగకపోవచ్చు. సో మనం ఎంత వరకైతే క్యాప్చర్ చేయగలమో ఆ క్యాప్చర్ చేసి బయటకొచ్చేయడం బెటర్ ఐడియా. నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఎంత వరకైతే క్యాప్చర్ చేయగలమో అది క్యాప్చర్ చేసి బయటకొచ్చేయడం బెటర్ ఐడియా. ఓకే. నేను ఒక 2-3 పాయింట్స్ లెస్ బుక్ చేశాను. 123 యాక్చువల్‌గా నేను బుక్ చేయాల్సిన ప్రైస్. నేను 120 దగ్గర బుక్ చేశాను. ఒక 3 పాయింట్స్ లెస్ బుక్ చేశాను. అది కొంచెం బ్యాడ్ థింగ్. బట్ యాస్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఫైన్. సో మళ్ళీ మన ఆపర్చునిటీ ఎప్పుడు జనరేట్ అవుతది అనంటే మళ్ళీ లైక్ 9 మూవింగ్ యావరేజ్ దగ్గరికొస్తే మళ్ళీ నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఐ థింక్ ఈ లొకేషన్. సో ఈ లొకేషన్‌కొస్తే మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ అయితే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. 140. సో ఈ మూవ్‌కి మనం 50% లెవెల్ డ్రా చేద్దాం. ఈ లొకేషన్‌లో మనం ఇక్కడ నుంచి ఎప్పుడు మార్కెట్ స్ట్రెయిట్ అవే పైకెళ్ళదు. అలా ఎళ్ళిపోతే మనం ఏం చేయలేం. జస్ట్ చూస్తూ ఉండడమే. సో ఒకసారి మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ షిఫ్ట్ చేద్దాం. దెన్ 15 మినిట్స్. ఓకే. సో మేబీ మార్కెట్ ఈ హై పాయింట్ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 178 అలా ఒకవేళ మొమెంటం వస్తే ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మార్కెట్. సో రెసిస్టెన్స్ ఇదొక రెసిస్టెన్స్ పాయింట్.
ఫైనల్ రెసిస్టెన్స్ అయితే ఇది. మేబీ మార్కెట్ ఈ పాయింట్ వరకు రీచ్ అవ్వచ్చు. కొంత పుల్ బ్యాక్స్ తీసుకుంటూ. సో రీజన్ ఏంటంటే ప్రీమియం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనం అప్ సైడ్ వ్యూకి టర్న్ అవుతాం అనుకున్నాం. బట్ ఇమీడియట్ గా బ్రేక్ అయింది అది. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ కొంత టైం స్పెండ్ చేస్తుంది. మేబీ ఆఫ్టర్ 1 అంటే జనరల్ గా ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు మార్కెట్ లో కొంత లైక్ మార్నింగ్ ఒక మార్నింగ్ ఒక వేవ్ ఉంటే మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత డిఫరెంట్ గా మార్కెట్స్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటది. అందువల్ల 12:30, 1కి అవి ఓపెన్ అవుతాయి బేసిక్ గా. ఆ తర్వాత మనం ఈ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇమీడియట్ గా బ్రేక్ అయింది మార్కెట్, టైం ఇవ్వలేదు. సో బయర్స్ ఆర్ ఇన్ హర్రీ. సో ప్రీమియం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాల్ సైడ్ ప్రీమియం చాలా బాగా జంప్ అవుతుంది. సో జంప్ అవుతుంది కదా అని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేస్తే కష్టం. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ లొకేషన్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి. ఇది కూడా బెటరే, ఈ లెవెల్ కూడా బెటర్ లెవెల్. ఎందుకనంటే ఇక్కడ నుంచి కదా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఈ లొకేషన్ కంటే ఈ లొకేషన్ బెటర్. అది ఎలా అని అంటే మనం ఇక్కడ నుంచి ఒక మూవ్ వచ్చింది, 50% రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని. అట్లీస్ట్ ఇక్కడ నుంచి మనం 140 వరకు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. సో బట్ ఇక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్ రావాలి, బ్లైండ్ ట్రేడ్ వేయకూడదు. ఇక్కడ కైండ్ ఆఫ్ హ్యామర్ క్యాండిల్ కానీ మనకి ఇక్కడ వచ్చింది కదా బుల్లిష్, చాలా మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సేమ్ వే ఇక్కడ ఏదైనా క్యాండిల్ వస్తే బెటర్ మనకి. ఇంకో 20 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్ గా ఉంది. సో మనకు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది. మూవ్ వచ్చింది లైక్ పుల్ బ్యాక్, మళ్ళీ లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి లోయర్ లోస్ ఫామ్ చేయడం స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో క్యాండిల్ అయితే హెల్దీగా క్లోజ్ అవ్వలేదు, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. మన క్యాండిల్ హెల్దీగా క్లోజ్ అవ్వాలి. సో 2 minutes టైం ఫ్రేమ్, 3 minutes, 5 minutes. సో ఈ లొకేషన్ కూడా బెటర్ లొకేషన్ కంపేర్ టు దిస్ లొకేషన్. ఈ లొకేషన్ చాలా బెటర్. ఈ లొకేషన్కి వస్తే మనం లాంగ్ ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు ఈ లెవెల్ వరకు. సో నిఫ్టీ అయితే స్ట్రాంగ్ గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ట్రేడ్ ప్లేస్ చేయడానికి థింక్ చేస్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ అంత సపోర్టివ్ గా లేదు. ఇక్కడ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, మనం అనుకున్న క్యాండిల్. 7 points రిస్క్ ఉంది ఇక్కడ. మనం 120 స్టాప్ లాస్ పెట్టాలి ట్రేడ్ ప్లేస్ చేస్తే. టార్గెట్ వచ్చి అట్లీస్ట్ 135 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 10 points టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్. మనకి 7 points స్టాప్ లాస్ వస్తుంది. బట్ నేను ఎందుకు అంత ఇంట్రెస్టెడ్ గా లేనంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గా ఉంది బేసిక్ గా. నా దగ్గర ల్యాప్టాప్ కూడా ఉంది, ల్యాప్టాప్ లో చూస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గా ఉంది.
హలో, చెప్పక్క. ఆ? హలో, చెప్పు. ఏం చెప్పు. ఏమి? సరేలే, ఫోన్ చేస్తా లాగు. సరేలే, ఫోన్ చేస్తావు. సరే. సో ఇప్పుడు నా వ్యూ ఎలా ఉందంటే, లైక్ ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రీమియం అనేది అంత జంప్ అవ్వట్లా. మార్కెట్ మూవ్ అవుతున్నా కానీ ప్రీమియంలో అంత జంప్ లేదు. సో ఇప్పుడు నేను ఎలా ట్రేడ్ ప్లాన్ అంటే, ఆ, ఒకటి ఈ లొకేషన్ అనేది నాకు బెటర్ లొకేషన్ ట్రేడ్ చేయడానికి. లేదంటే మార్కెట్ ఇక్కడ కొంత సపోర్ట్ అయితే తీసుకుంది 2 టైమ్స్. ఇది బెటర్ యాక్చువల్‌గా ట్రేడ్ అయ్యొచ్చు. బట్ ఇక్కడ మొమెంటం కొంచెం స్లో అవడానికి ప్రాబబిలిటీ ఉంది. మొమెంటం ఇక్కడ నేను కొంచెంసేపు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే హెల్దీగానే ఫామ్ అయింది. సో ఇది మంచి లొకేషన్ బేసిక్ గా 108 అండ్ 114 ఈ జోన్ లో మార్కెట్. మనం యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది. ఎందుకు మనం ఇక్కడ మీకు క్యాండిల్ మంచిగానే ఫామ్ అయింది చూడండి. మంచి హెల్దీగా ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. లైక్ హెల్దీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ ఫామ్ అయింది. ఈ థింగ్స్ అన్ని ఉన్నా కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇక్కడ ట్రేడ్ చేయడానికి. మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు, కానీ నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు. ఇక్కడ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ లొకేషన్ లో నాకు లేదు. రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయట్లా. మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి కిందకు రావడానికి ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ ఒకసారి నిఫ్టీ కాల్ చార్ట్ కూడా చూద్దాం. మనం కాల్ చార్ట్ వచ్చి సో మార్కెట్ కాల్ ప్రీమియం వచ్చి అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు. సారీ, పుట్ ప్రీమియం స్టిల్ ఇక్కడ మేబీ ఇది మనం ఒక రెసిస్టెన్స్ జోన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో కాల్ ప్రీమియం ఈ లెవెల్కి రీచ్ అయితే కొంచెం బెటర్ ఎంట్రీ అనమాట మనకి. సారీ, పుట్ ప్రీమియం ఈ లెవెల్కి రీచ్ అయ్యి రిజెక్ట్ అయితే చాలా మంచి లొకేషన్ ఇది. సేమ్ టైం కాల్ ప్రీమియం వచ్చి ఈ లెవెల్కి రీచ్ అవుతుంది. 108 ఆ జోన్కి రీచ్ అవుతుంది. ఆ జోన్ లో మనకి బెటర్ గా ట్రేడ్ ఆపర్చునిటీ ఉండొచ్చు. బేసిక్ గా డే ట్రేడింగ్ ఎస్పెషల్లీ స్కాల్పింగ్ చేయాలంటే మనకి చాలా పేషెన్స్ ఉండాలి. చాలా క్విక్ గా ఉండాలి మనం.
సో మనం ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇక్కడ మనకి ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ హ్యామర్ ఫామ్ అయింది, ఎవ్రీథింగ్ ఫామ్ అయినా ఇక్కడ మనం ట్రేడ్ అవాయిడ్ చేసాం. రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్టివ్ గా లేదు. సో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 9 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది యాక్చువల్గా. నిఫ్టీ ఐ థింక్ ఈ క్యాండిల్ మనం కన్సిడర్ చేయొచ్చు. 116 దాకా వచ్చింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 20 సెకండ్స్ టైం ఉంది. ఇక్కడ మార్కెట్ మనల్ని టెంప్ట్ చేస్తుంది. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఇది చాలా మంచి లొకేషన్. ఈ లొకేషన్ కానీ ప్రీమియం గానీ వచ్చిందంటే మనం క్యాచ్ చేయొచ్చు రైట్ వేలో. సో ఈ లొకేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లొకేషన్ కానీ మార్కెట్ రీచ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం ట్రేడ్ వేస్తే లాంగ్ ట్రేడ్ వేయలేం. బట్ మార్కెట్ అయితే ఇమ్మీడియట్ గా బుల్ సమ్ టైమ్స్ మార్కెట్ మనకు అర్థమైనా కానీ మనం ట్రేడ్ తీసుకోవడం డిఫికల్టీ ఉంటుంది. ఇది చాలా మంచి క్యాండిల్. ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాం మనం. ఇది చాలా మంచి క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే చూడండి నియర్లీ 10 పాయింట్స్ జంప్ అయింది ప్రీమియం. చాలా బెస్ట్ క్యాండిల్. ఏం చేయలేం మనం డిసిషన్ తీసుకోలేదు అంతే. సో 6 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. నియర్లీ 8 పాయింట్స్ జంప్ అయింది. వన్ వచ్చింది. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే చాలా మంచి హ్యామర్ క్యాండిల్. కంప్లీట్ గా ఇప్పుడు చాలా మంది ఇక్కడ బై చేసి ఉంటారు, ఇక్కడ బై చేసి ఉంటారు. వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని బిలో ఉంటాయి. యాక్చువల్గా ఆ స్టాప్ లాసెస్ అన్నిటిని కిల్ చేసి మార్కెట్ పైకి మూవ్ అయింది. ఓకే, సో మీరు ఇప్పుడు చూడండి సినారియో. మీకు జస్ట్ ఇందాకలో ఒక గ్రీన్ క్యాండిల్ రాగా నేను ఎగ్జిట్ అయిపోయాను. మనం ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు చూడండి మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలనేది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. మీరు స్కాల్పింగ్ చేసేటప్పుడు 1:3, 1:4, 1:5 ట్రేడ్లు అనేవి చాలా కష్టం రెగ్యులర్ గా దొరకడం. జనరల్ గా 1:1 అనేది చాలా బెస్ట్ స్కాల్పింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు సింపుల్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, 6 పాయింట్స్ స్టాప్ లాస్, మీకు నెక్స్ట్ క్యాండిల్ 8 పాయింట్స్ జంప్ అయింది. ఎగ్జిట్ అయిపోవడం బెటర్. మేబీ అది ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, వీ డోంట్ నో. కానీ ఒకవేళ అది కానీ డ్రాప్ అవడం స్టార్ట్ అయితే మీకు టార్చర్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ టార్చర్. అంటే దాన్ని హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా ఆ కైండ్ ఆఫ్ టార్చర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మార్కెట్ కొంత సైడ్ వేస్ మార్కెట్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఈ లొకేషన్ కానీ ట్రేడ్ వస్తే మనం ఆపర్చునిటీ క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిందంటే పైకి వెళ్ళడానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు నిఫ్టీ చార్ట్ లో ఈ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ గా బిలీవ్ చేయొచ్చు, ఈ లెవెల్ ని సపోర్ట్ గా బిలీవ్ చేయొచ్చు. ఒకటి మార్కెట్ ఈ లొకేషన్ కి వస్తే మనం ఇది రైట్ లొకేషన్, చాలా బెస్ట్ లొకేషన్ ట్రేడ్ చేయడానికి. ఇది ఒకవేళ ఇలా బ్రేక్ అయ్యి ఫాస్ట్ వెళ్ళిపోయిందంటే మాత్రం మనం ఏం చేయలేం, కాము కూర్చోవాలి. అంటే ఈ లొకేషన్ లో ఇప్పుడు మీకు ఈ లొకేషన్ లో కనపడుతుంది ట్రేడ్, కానీ ఇక్కడ ట్రేడ్ వేయడం చాలా రిస్క్. ఎందుకనంటే ఇక్కడ ట్రేడ్ వేస్తే మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. అంటే నియర్లీ మీరు 13-14 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి.
సో సమ్ టైమ్స్ మీకు మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తుందని నాకు అర్థం అవుతుంది ఇక్కడ. కానీ స్టిల్ నేను ట్రేడ్ చేయడానికి ఆలోచిస్తున్నా. ఎందుకని మీకు 10 పాయింట్సే టార్గెట్. కానీ స్టాప్ లాస్ వచ్చి నియర్లీ 13-14 పాయింట్స్ పెట్టాలి స్టాప్ లాస్. బిగ్ స్టాప్ లాస్. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవడం స్టార్ట్ అయితే నా ఎమోషన్ కంట్రోల్లో ఉండదు. సో వేస్ట్ అన్నమాట ట్రేడ్ వేయడం. సో బెటర్ ఏంటంటే ఒకవేళ ఈ జోన్కి ఏమన్నా వస్తే అక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడం బెటర్. ఎందుకని రిస్క్ తక్కువ ఉంటది. మీకు ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ ట్రేడ్ క్యాచ్ చేశారనుకో, జస్ట్ స్టాప్ లాస్ మీరు బిలో పెడితే చాలు. మీకు టార్గెట్ జస్ట్ ఈ హై వరకు వస్తే టార్గెట్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందంటే డబుల్ టార్గెట్ వస్తుంది 1:2. సో ఈ లొకేషన్ లో ఎక్కువ మంది ట్రేడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు రాదర్ దెన్ దిస్ లొకేషన్. సో వెయిట్ చేయాలి. సో డైలీ నాది ఒక 6-7,000 టార్గెట్ ఉంటుంది. ఈరోజు స్టిల్ 2,700 ప్రాఫిట్ ఉంది. చూద్దాం. ఇంకొక 4,000 అలా ఒక 2 ట్రేడ్స్, 2 ప్రాపర్ ట్రేడ్స్ మనం క్యాచ్ చేయగలిగితే మనం డే క్లోజ్ చేసేయచ్చు. మోస్ట్లీ నేను మార్నింగ్ ట్రేడ్ చేయను. 9:50 నుంచి ఫస్ట్ 15 to 30 మినిట్స్ అయితే నేను ట్రేడ్ చేయను. అసలు మార్కెట్ కూడా ఓపెన్ చేయను బేసిక్ గా. ఎందుకనంటే ఆ టైంలో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ నడుస్తుంది. సో వెయిట్ చేయాలి ఇక్కడ. సో ఒకవేళ మన యాంగ్జైటీలో ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకొని ఉంటే ఇప్పుడు హోల్డ్ చేయడం కష్టం బేసిక్ గా. మేబీ రిస్క్ తీసుకుంటే ఇప్పుడు ఈ లొకేషన్ లో రిస్క్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా క్యాండిల్ ఫామ్ అయితే. రీజన్ ఏంటి, 122 ఉంది ప్రీమియం. స్టాప్ లాస్ జస్ట్ మనకి 116 అంటే 6 పాయింట్స్ స్టాప్ లాస్. సో 122 నుంచి మార్కెట్ 132 వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఓకే, అంటే మీకు ఈజీగా టార్గెట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే ట్రెండ్ 140-155 వరకు ఉంది ఛాన్స్. అంటే ఒకవేళ వర్కౌట్ అయితే బిగ్ ట్రేడ్ అవుతుంది మీకు. అది 153 వరకు మనకి ట్రేడ్ ఉంది. ఎస్, 153 అండ్ 177 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మార్కెట్ ని, ట్రెండ్ కంటిన్యూ అయితే. సో మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్ లో అయితే ఉంది. సో ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడడం బెటర్ ఐడియా రాదర్ దెన్ 1 మినిట్. 1 మినిట్ లో చూస్తే ఊరికి యాంగ్జైటీ వస్తుంది మీకు. వన్స్ ట్రేడ్ కన్విక్షన్ క్రియేట్ అయిన తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్ బెటర్ మనకి, కన్విక్షన్ క్రియేట్ అయిన తర్వాత. సో ఫుడ్ ప్రీమియం కూడా స్లోగా కొంత సపోర్ట్ అయితే బిల్డ్ చేసింది ఇక్కడ. సో మీరు అడగొచ్చు లైక్ చిన్న చిన్న మూవ్స్ ఎలా క్యాచ్ చేసి వచ్చే, అంటే చిన్న చిన్న మూవ్స్ కి ఏమొస్తుంది అని. ఇదే మీరు
ఒక 2000 క్వాంటిటీతో చేశారనుకోండి 10 పాయింట్స్ క్యాచ్ చేస్తే మీకు 20,000 వస్తుంది మనీ. స్కాల్పింగ్ కి మీకు ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. ప్రీమియంలో ఒక 100 ప్రీమియం ఉంటే ఒక 7-8 పాయింట్స్ క్యాచ్ చేయగలిగితే చాలు. 0.5%, 0.6% ప్రీమియంలో ఒక 100 ప్రీమియంకు 6-7 పాయింట్స్ క్యాచ్ చేయగలిగితే ఇట్స్ వెరీ గుడ్ ట్రేడ్. స్టాప్ లాస్ కూడా అంతే, ఒక 4-5 పాయింట్స్. సో మార్కెట్ ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్ళిందో అంతే ఫాస్ట్ గా కిందకైతే వస్తుంది మార్కెట్. ఐ థింక్ మన లొకేషన్ కి అయితే రీచ్ అయింది. బట్ నేను థింక్ చేస్తున్నా ట్రేడ్ వేద్దామా వద్దా అని. రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా హెల్దీ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. గ్రీన్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని. పుట్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోలేం. రీజన్ ఏంటంటే స్ట్రెంగ్త్ అప్ సైడ్ ఉంది. ఈ రోజు మార్కెట్ కొంచెం క్విక్ గా ఉంది. మూవ్స్ అన్ని క్విక్ గా ఉన్నాయి. పెద్ద కన్సాలిడేట్ అవడం అలా ఏం జరగలేదు. ఈ ఒక్క ప్లేస్ లోనే కన్సాలిడేట్ అయింది మార్కెట్. సో మార్నింగ్ ఫాలో అవడం క్విక్ గానే ఫాలో అవుతుంది, రైజ్ అవడం క్విక్ గానే రైజ్ అవుతుంది. కొంచెం క్విక్ గా ఉంది ఈరోజు మార్కెట్. సో ఎగ్జాక్ట్ గా 50% లెవెల్ నుంచి మార్కెట్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో మనం బాటమ్ నుంచి 50% లెవెల్ డ్రా చేస్తే ఓకే, బేసిక్ ఇక్కడ ట్రాప్ ప్లేస్ అయింది మార్కెట్ లో. ఇది ట్రాప్ క్యాండిల్. సో ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత వీక్ గానే కనపడుతుంది.
మార్కెట్ ఎంత ఫాస్ట్‌గా పైకెళ్ళిందో అంతే ఫాస్ట్‌గా డ్రాప్ అయింది. క్విక్ మార్కెట్ చాలా డిఫికల్ట్ ట్రేడ్ చేయడం. అంటే సెటప్ ఫామ్ అవ్వాలి ట్రేడ్ చేయాలంటే. మార్కెట్ చాలా క్విక్‌గా ఉన్నాయి. సో ఫుడ్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మార్కెట్ ఎక్కడ ఆగట్లేదు.
ప్రీమియం క్రేజీ జంప్ అవుతుంది ఈరోజు. ఆప్షన్ సెల్లర్స్ కి చాలా డిఫికల్ట్ మార్కెట్ ఇది. సీరియస్లీ ఆప్షన్ సెల్లర్స్ కి చాలా డిఫికల్ట్ మార్కెట్. సో నిఫ్టీలోనే క్విక్ మూవ్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్లోగా ఉంది బేసిక్ గా. చాలా క్విక్ మూవ్స్ ఉండడం ఒక రీజన్. రెండోది ఏంటంటే కన్విక్షన్ లేదు. కన్విక్షన్ లేదు మార్కెట్ కి. చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది మార్కెట్. ఐ థింక్ ఈ క్యాండిల్ నేను ట్రేడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. క్యాండిల్ హెల్దీగా క్లోజ్ అయ్యింటే ప్లేస్ చేశాను. ఓకే. ఓకే. సో
ఇలా అయితే నన్ను 5 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో క్యాండిల్ ట్రేడ్ ప్లేస్ చేద్దామా? ఓకే, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. సో సో ఈ క్యాండిల్ అయితే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను. ట్రేడ్ ప్లేస్ చేశాను ఈ క్యాండిల్. థింక్ 124 దగ్గర మన ట్రేడ్ పడింది. 124 7 పాయింట్స్ రిస్క్. సో 139 టార్గెట్. Come on. So come on. Close. ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను. 123 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. 133 దగ్గర క్లోజ్ చేస్తాను. సో ఓవరాల్ ఒక 5000 ప్రాఫిట్ కి అయితే రీచ్ అయ్యాం. ఓకే, సో ఈ మార్కెట్ లో మనీ మేక్ చేయడం అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ యాక్చువల్ గా. రీజన్ ఏంటంటే చాలా వైలెంట్ మూవ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ రోజు నేను ట్రేడ్ స్టాప్ చేయడం బెటర్ ఐడియా. ట్రేడ్ ఆల్రెడీ నేను ఒక 2500 వరకు 2500 వరకు వచ్చింది ట్రేడ్ నాకు నియర్లీ. ఇంతకుముందు ఆ స్ట్రైక్ ప్రైస్ లో నేను కొంత లాస్ అయి ఉన్నాను. సో 10 పాయింట్స్ అయితే క్యాచ్ చేశాను. సో డీసెంట్ ట్రేడ్. ఒకవేళ ఈ ట్రేడ్ లో నేను లాస్ అయి ఉంటే ఒక 6-7 పాయింట్స్ లాస్ అయ్యాను. సో ఈ రోజు ఇంకా నేను ట్రేడ్ క్లోజ్ చేయడం బెటర్ ఐడియా అని నా ఒపీనియన్. ఇంకా నేను ఒక 2 to 3,000 రావాలి. జనరల్గా 6 to 7,000 పర్ డే నా టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను ఎందుకు ట్రేడ్ ప్లేస్ చేశానంటే, సో మీకు ఫస్ట్ టైం మార్కెట్ లైక్ ఒక ర్యాలీ ఇచ్చింది. ప్రాపర్ ర్యాలీ వచ్చింది. మూవింగ్ యావరేజ్ వరకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ అగైన్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది. ఒక క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ అగైన్ ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత, ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్ మేబీ ఇక్కడ హాల్ట్ అన్న అవ్వాలి, లేదంటే కొంచెం కింద కన్నా రావాలి. ఓకే, ఆ తర్వాత మనకి అగైన్ బయింగ్ జరగడం స్టార్ట్ అయింది. ఇట్ షోస్ సమ్ అంటే లైక్ పుట్ ప్రీమియం చార్ట్ లో సమ్ బయింగ్ ప్రెజర్ ఉందనేది ఇండికేట్ చేసింది. సో నేను కొంచెం క్విక్ గా ఎంట్రీ తీసుకున్నాను. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకున్నాను 123 ఆ జోన్ లో. సో ఒక నైస్ జంప్ 133 రీచ్ అవ్వగానే హై పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను.
వీ డోంట్ నో. అదే హై పాయింట్ అని మనకు తెలీదు. మేబీ అక్కడి నుంచి మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఇంతకుముందు మీరు ప్రీవియస్ ట్రేడ్ నేను ప్లేస్ చేసింది చూస్తే మార్కెట్ ఒక హై పాయింట్ రీచ్ అవ్వగానే నేను ఒక పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి అది దాటి చాలా దూరం వెళ్ళింది. బట్ ఈసారి ఏమైంది, ఆ పాయింట్ రీచ్ అవ్వగానే అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ కిందకు వచ్చేటప్పుడు హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు, మనం ఆల్రెడీ ప్రాఫిట్ లోకి వెళ్ళిన తర్వాత. సో ఆల్మోస్ట్ 136 దాకా వెళ్ళింది. మనం హోల్డ్ చేస్తుంటే ఇంకొక 3-4 పాయింట్స్ క్యాచ్ చేసే వాళ్ళం, బట్ ఇట్స్ ఓకే. సో మార్కెట్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ లో మూవ్ అయ్యే మార్కెట్ ని బిలీవ్ చేయలేం. ఇక్కడ చూడండి, ఎక్కడ అసలు ఒక పుల్ బ్యాక్ అనేది రాకుండా స్ట్రైట్ అవే వెళ్ళిపోతా ఉంది మార్కెట్. ఏదో ఒక క్యాండిల్ బిగ్ ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంది అనుకోండి, ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో అంతే ఫాస్ట్ గా పడింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎంత ఫాస్ట్ గా మార్కెట్ పైకి వెళ్ళిందో అంతే ఫాస్ట్ గా రివర్స్ వచ్చింది. మార్కెట్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండాలి. అంటే లైక్ ఒక మూవ్ రావాలి, పుల్ బ్యాక్ రావాలి, మళ్ళీ మూవ్ రావాలి, పుల్ బ్యాక్ రావాలి, మూవ్ రావాలి, పుల్ బ్యాక్, ఇలా మూవ్ అవ్వాలి మార్కెట్ అనేది. అంతేగాని స్ట్రైట్ అవే పైకి వెళ్ళిపోవడం, స్ట్రైట్ అవే కిందకి రావడం, ఇది కంప్లీట్ పంప్ అండ్ డంప్ కాన్సెప్ట్ అనమాట. సో నాకు ఇంకా ట్రేడ్ అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఎట్ ప్రెసెంట్. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కానీ నాకు ట్రేడ్ వేద్దాం అన్న మైండ్ సెట్ లేదు. రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ బెటర్ నాకు బ్రోకరేజ్ ఒక 1000 రూపీస్ బ్రోకరేజ్ పడుతుంది. 1000 బ్రోకరేజ్ పడితే ఒక 4200 అలా ప్రాఫిట్ ఉండొచ్చు. ఓకే, నాటే అంటే లైక్ జనరల్ గా ఇంకొక 3000 క్యాచ్ చేయాలి, 2500 3000 వరకు రావాలి అంటే ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేయాలి. బట్ మార్కెట్ సపోర్టివ్ గా లేదు. మార్కెట్ హెల్దీగా ఉంటే మనం ప్లాన్ చేయొచ్చు, అంత హెల్దీగా లేదు మార్కెట్. సో సో ఇక్కడ నేను తీసుకున్న జస్ట్ మీరు ఒకసారి అనలైజ్ చేస్తే నేను ఎగ్జాక్ట్ గా 123కి ఎంట్రీ తీసుకున్నాను. అంటే ఈ లెవెల్లో నాకు ఎంట్రీ ప్లేస్ అయింది. ఎందుకు నేను క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఎంట్రీ తీసుకున్నానంటే, సో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మొమెంటం వస్తుంది అనేది నా థాట్. జస్ట్ ఈ క్యాండిల్ లో అనేది నాకు స్టాప్ లాస్ ఉండేది. అంటే 116 నాకు స్టాప్ లాస్ ఉండేది. అంటే 7 పాయింట్స్ నాకు స్టాప్ లాస్ ఉండేది డెఫినెట్ గా. అంటే ఎప్పుడైనా మనం క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఎర్లీ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ క్యాండిల్ బిలోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ పైకి కూడా వెళ్ళొచ్చు, వీ డోంట్ నో. బట్ సిగ్గా ఏంటంటే మీరు ఆ క్యాండిల్ లోకి వచ్చిందా ఎగ్జిట్ అయిపోవడం, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఈ క్యాండిల్ 123 దగ్గర నేను ఎంటర్ అయ్యాను. 116 మ్యాక్స్ 116 వరకు నేను వెయిట్ చేసేవాడిని. అది టచ్ అయిందా ఎగ్జిట్ అయిపోయేవాడిని నేను. సో మీ స్కాల్పింగ్ అంత క్విక్ గానే ఉంటుంది, ఎస్పెషల్లీ మీరు స్కాల్ప్ చేయాలంటే. ఈ రోజు లాంగ్ ట్రేడ్ చేయడం అంటే మీరు ట్రేడర్స్ హోల్డ్ చేసే సినారియో లేదు ఈ రోజు. ఎందుకు లేదంటే మార్కెట్ చాలా క్విక్ గా 2 సైడ్లు మూవ్ అవుతుంది. ఇలాంటి డేస్ మీరు ట్రేడర్స్ హోల్డ్ చేశారంటే మీకు మీరు మ్యాడ్ అవుతారు యాక్చువల్గా. మీకు లైక్ నిన్న మార్కెట్ బాగుంది యాక్చువల్గా. నిన్న మార్కెట్ ఒక ట్రెండీ మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్ నో ప్రాబ్లం, మీరు చాలా మంచిగా ట్రేడ్ చేయొచ్చు. చూడండి ఎంత నీట్ గా 9 మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ మూవ్ అవుతూ ఉందో. నిన్న క్లీన్ ట్రెండింగ్ మార్కెట్. ఈ రోజు మార్కెట్ అలా లేదు, చాలా హర్రీలో ఉంది ఈ రోజు మార్కెట్. ఇంకా ఏం ఫామ్ అయినా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ట్రేడ్ ప్లేస్ చేద్దామని. సో ఇంకా ఎనీథింగ్, ఇంకెవరైనా ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? ఎనీ క్వశ్చన్స్?
ట్రేడ్ అయితే అయిపోయింది ఇంక నేను ట్రేడ్ చేయడం. ఏమైనా క్వెషన్స్ కానీ ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఎనీవన్? సో ఎంతమంది ట్రేడ్ చేశారు ఈరోజు? హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను. మీరు? చాలా రోజుల తర్వాత. అవునవునవునవును. కొంచెం బిజీగా ఉన్నాను ఈ మధ్య. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను. మళ్ళీ స్టార్ట్ అంటే ఇంకా లైవ్ ట్రేడింగ్ డైలీ పెట్టేస్తాను. ఓకే ఓకే. మాక్సిమం పెడతాను మ్మ్. అట్లా. ఎక్స్ప్లెనేషన్ బాగుంది, నీట్ గా. థ్యాంక్ యూ బ్రో. 9 EMA మీద మంచిగా ఉంది అది స్కాల్పింగ్. మీరు చెప్పేది చాలా నీట్ గా ఉంది. అవునవునవును. నిన్న ట్రెండింగ్ లో మంచిగా, అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీద నిన్న ట్రెండింగ్ లో అయితే చాలా, ఎంత తెలియని వాళ్ళు కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు మనం. అవును. అంటే మనకి బేసిక్ గా ఫస్ట్ ఏంటంటే కన్విక్షన్ ఇంపార్టెంట్ మార్కెట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండికేటర్స్ వాట్ ఎవర్ ఇవన్నీ ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే మీకు మార్కెట్ మీద కన్విక్షన్ ఉండాలి. ఓకే. ఆ కన్విక్షన్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ హెల్ప్ అవుతాయి మీకు. మూవింగ్ యావరేజ్ కానీ ఫర్దర్ థింగ్స్ అన్ని ఆ కన్విక్షన్ బిల్డ్ చేసుకున్న తర్వాత హెల్ప్ అవుతాయి. ఓకే. ఎస్ బ్రో. అంటే ఈ రోజు మార్కెట్ లో చేయడం అనేది కష్టం. నిన్న మార్కెట్ లో చేయడం అనేది ఈజీ, కానీ చాలా డిఫికల్ట్ ఈ రోజు మార్కెట్ మార్కెట్ ఇది. లో కష్టం. అవును. అవునవును. మనకు అర్థం అవ్వాలి. లైక్ నాకు 2 ట్రేడ్స్ ఓకే క్లిక్ అయ్యాక నాకు చాలు ఈ రోజు డిఫికల్ట్ మార్కెట్ అని నాకు అర్థమైంది. సో క్లోజ్ చేసేయడం బెటర్ ఐడియా. ట్రేడ్ స్టాప్ చేసేసి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక డీసెంట్ ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకే మనం అనుకున్న ప్రాఫిట్ రాలేదు, బట్ స్టిల్ డీసెంట్ ప్రాఫిట్. క్లోజ్ చేసేసుకొని మళ్ళీ మార్కెట్ రేపు బాగుండొచ్చు. ఒకవేళ ఈ రోజు మార్కెట్ ఫర్దర్ గా డ్రాప్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏమైనా జరగవచ్చు. బట్ అటన్నిటిని మనం ఏం చేయలేము. సో డే క్లోజ్ చేసేసి ఫ్రెష్ గా మళ్ళీ రేపు చూడాలి ఆపర్చునిటీ ఏంటంటే. రేపు హాలిడే ఉంది మార్కెట్, మళ్ళీ వెన్స్డే ఉంటుంది మార్కెట్. సో ఓకే అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. బాయ్ బ్రో. కార్తిక్, ప్రశాంత్. బాయ్ బాయ్.